నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, అందరూ అనుకున్నట్టుగానే రాఘవ్ చెడ్డా గారు బీజేపీలో చేరారు. అయితే దీని గురించి మీరు ఏమంటారు? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే రాఘవ్ చెడ్డా గారి వ్యవహార శైలి గత కొద్ది రోజులుగా లోక్సభగా రాజ్యసభ సెషన్లో ఉన్నప్పుడు, అంటే పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తే అంశాలు ఎలా ఉన్నాయంటే, మెయిన్ ఇష్యూస్ నుంచి, అంటే బీజేపీ మీద విమర్శిస్తున్నట్టే ఉంటుంది, ఓకే, కానీ మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే పెద్ద పెద్ద ప్రాణాలు పోయే పరిస్థితి ఉందనుకోండి, ప్రాణాలు పోయే పరిస్థితిలో మాట్లాడాలి అని ఆ విపక్షాలు అనుకుంటున్న సమయంలో రాఘవ్ చెడ్డా అనుకుంటాడు, ఎవరికో మంచినీళ్ళు ఇవ్వలేదు అని అయితే దాన్ని పెద్ద ఇష్యూగా చేస్తాడు. అంటే ఆయనకి రాజ్యసభలో టైం కూడా కేటాయిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అసలు విషయం మాట్లాడడానికి టైం లేకుండా ఇది డైవర్ట్ అయిపోతుంది. దీన్ని హైలైట్ చేస్తుంది మీడియా, బీజేపీ మీడియానే హైలైట్ చేస్తుంది రాఘవ్ చెడ్డాని. పాలిటిక్స్లో కూడా ఇలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. విపక్షాల్లో ఒక నేతని అంటే అధికార పక్షానికి సంబంధించిన మీడియా హైలైట్ చేస్తుందంటే వాళ్ళు కుమ్మక్క అయిపోయారని అర్థం చేసుకోవాలి. ఓకే, విపక్ష పార్టీలో ఒక నేతని అధికార పక్షానికి చెందిన మీడియా హైలైట్ చేస్తుందంటే ఆ విపక్ష నేతని అధికార పక్షానికి మధ్యలో కుమ్మక్క అయిపోయారంట అర్థం చేసుకోవాలి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటే ఆర్ఎస్ఎస్ ఫండింగ్తో జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు ఎలా జరిగింది? అన్నా హజారే ఉద్యమంలో వీళ్ళందరూ భాగస్వాములు. అన్నా హజారే ఉద్యమంలో ఈ కేజ్రీవాల్ వీళ్ళందరూ భాగస్వాములు. వీళ్ళందరూ భాగస్వాములు అయితే అన్నా హజారేకి అంత ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్ చేసి. అన్నా హజారే అక్కడ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసాడు కదా. ఈ 12 సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడట్లేదు అసలు? ఆడొకటి బాబా రామ్దేవ్ అని ఒకడు ఉన్నాడు, దరిద్రుడు. ఆడేమన్నాడు, డాలర్ మన బ్లాక్ మనీ ఇట్లా 100 రోజులు వెనక్కి వచ్చేస్తుంది అన్నాడు. ఈ రోజున ఏమైందయ్యా, అట్లా అన్నావు కదా అంటే, అవును అన్నాను, ఏమంటావు, ఇప్పుడు అవ్వలేదు, ఏం చేస్తావు అంటున్నాడు. లాగి గోపమ్మటి కొట్టాలన్నీ. కెమెరామెన్ ఉద్యోగం పోతే పోయింది, కానీ జనాలను ఇట్లా మభ్య పెడతారా మీరు అని లాగి గోపమ్మటి కొడితే ఒకడు, ఇంకోసారి ఎవడట్లాంటి మాటలు మాట్లాడు. సో ఈ పుట్టుకే అన్నా హజారే ఉద్యమమే ఫండెడ్ బై ఆర్ఎస్ఎస్. దాంట్లో నుంచి విభేదించి ఒక పార్టీ పెట్టుకుందామని ఢిల్లీలో పార్టీ పెట్టింది అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ అధికారం ఎక్కే అంతకుముందు నేను సింపుల్ మ్యాన్ అది ఇది అన్నాడు, ఇప్పుడేమో అద్దాల మేడ కట్టుకున్నాడు అక్కడ. లిక్కర్ స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఎవడేం తక్కువ, సరే అరవింద్ కేజ్రీవాల్ సంపాదించుకుంటే మేమేమి తక్కువ అని వీళ్ళు కూడా మెల్లిమెల్లిగా బీజేపీ నుంచి ఫస్ట్ రాఘవ్ చెడ్డాని సస్పెండ్ చేసేలాగా చేశారు. రాఘవ్ చెడ్డా 7 ఎంపీలను తీసుకుని బీజేపీలో చేరడానికి 7 కావాలి. అంటే 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో. ఒకళ్ళు ఎవరైనా సరే పార్టీ మారాలంటే మొత్తం ఉన్న ఎంపీల సంఖ్యలో 2/3 మెంబర్స్ వేరే పార్టీలోకి వెళ్తేనే అది చెల్లుతుంది. లేకపోతే అతన్ని యాంటీ డిఫెక్షన్ లా కింద అతని సభ్యత్వం కోల్పోతాడు. సో రాఘవ్ చెడ్డా ఒకటే బీజేపీలోకి వెళ్తే అతని సభ్యత్వం కోల్పోతాడు. కాబట్టి 10 మందిలో 2/3 అంటే 7 మెంబర్స్ కావాలి. ఇంకా 6 అతనితో పాటు బీజేపీలోకి వస్తేనే అతను బీజేపీలోకి వెళ్ళగలడు. అప్పుడు ఏం చేయాలి? 6 మీద, దాంట్లో ఎవరో అశోక్ మిత్తల్ ఎవరో ఉన్నారు, అతని మీద ఈడీ రైడ్ జరిగింది 10 రోజుల క్రితం. ఈడీ రైడ్ జరిగితే ఏంటి బాబు బీజేపీలోకి వెళ్తావా లేదా అంటే అట్లా ఆ 6 బెదిరించారు. ఈయనతో పాటు 7 కలిసి వెళ్ళి బీజేపీలో చేరారు. ఓకే, సో ఇటువంటి నికృష్టమైన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈడీ సిబిఐని పెట్టి బెదిరించి రాజకీయ నాయకులను తమ పార్టీలో చేర్చుకోలేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ దాదాపు కాంగ్రెస్ నాయకులే. మీకు ఓ విషయం చెప్తా. కర్ణాటకలో ఆనంద్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆ అడవుల్లో ఉన్న సంపద, అంటే గంధపు చెక్కలు కానీ ఇవన్నీ స్మగ్లింగ్ చేసే ఒక పెద్ద ఇది. అతను పెద్ద స్మగ్లర్, ఫారెస్ట్ ఇవన్నీ పెద్ద స్మగ్లింగ్ చేసేవాడు. అతన్ని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత అతను భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఎవరినైతే వీళ్ళు అరెస్ట్ చేయాలని అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారో అతన్ని బీజేపీలో చేరితే బీజేపీ చేర్చుకుంది అతన్ని. బీజేపీ చేసుకున్న తర్వాత అతన్ని మినిస్టర్ చేసింది. మినిస్టర్ చేసి ఏ మినిస్టర్ ఇచ్చింది? అడవుల మినిస్టర్ ఇచ్చింది. అంటే ఏ అడవులనైతే దోచుకుంటున్నాడో అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారో ఏ వ్యక్తి మీద ఆరోపిస్తూ ఆ వ్యక్తి బీజేపీ చేరితే అతన్ని అడవులకి మినిస్టర్ చేసి ఇంకా నీ ఇష్టరాజ్యం అని చెప్పింది. అది బీజేపీ నిజ స్వరూపం. సో ఇట్లా ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళని వాడి ప్రలోభపెట్టి బెదిరించి తమ పార్టీలో చేర్చుకున్న అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ అదే బాపతు శారదా స్కామ్లో ఉన్నాడు అతను. అటువంటి స్కామ్లు చేసిన వాళ్ళందరినీ బెదిరించి తమ పార్టీలో పెట్టుకుని రాహుల్ గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీని తిట్టించి వాళ్ళని ఇది చేయడం బీజేపీకి అలవాటు. సో రాఘవ్ చడ్డా మారితే రేపొద్దున అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసినా ఆశ్రయం లేదు. ఎందుకంటే దాని పుట్టుకే ఆర్ఎస్ఎస్ ఫండింగ్తో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.